దక్షిణామూర్తి మౌన గురు, మౌన జ్ఞానం. దక్షిణామూర్తి కాదు, మొత్తం ముగ్గురు గురువులు, 3 గురుస్వరూపాలే మనకి. దక్షిణామూర్తి చిత్రం వటతరోన్మూలే వృద్ధ శిష్య గురోర్యువ గురోస్తు మౌనం వ్యాఖ్య శిష్యోస్తు చిన్న సంశయ. ఆయన ఏం చేయడు, యువకుడు వటవృక్షం కింద చక్కగా మీద కూర్చున్నాడు. తల్లు పండిపోయినటువంటి మహర్షులైనటువంటి వాళ్ళందరూ అక్కడ కూర్చుని వింటూ ఆయన చెప్పేది విందామని కూర్చున్నారు అనేక సందేహాలతో. ఈయనే మాట్లాడలే, కానీ వాళ్ళ సందేహాలు తీరిపోతున్నాయి. గురోస్తు మౌనం వ్యాఖ్య, మౌనంగానే వ్యాఖ్యానం చేస్తున్నాడు ఆయన. వాళ్ళకి ఆ వేవ్ లెన్స్ కరెక్ట్గా అక్కడ కనెక్ట్ అయిపోయి వాళ్ళ సందేహాలు తీరిపోతున్నాయి. అంటే ఆయన అప్రకటిత గురు. రెండవది జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. హయగ్రీవ స్వామి ఆయన శివుడు, ఈయన విష్ణువు. ఈయన ఏం చేశాడు, ప్రకటిత గురువు. ప్రకటం అయ్యి అవనటువంటి గురువు. శిరస్సు పోయి గుర్రపతాలు పెట్టిన తర్వాత ఆ రాక్షసుడు చంపేసిన తర్వాత మళ్ళీ మన యథాప్రకారం ఈ మధ్యకాలంలోనే ఆయన లలితా శాస్త్రం అందించాడు. అట్లా మనందరికీ వచ్చింది. కానీ ఆయన ప్రకటమయ్యి ప్రకటమవనటువంటి గురువు హయగ్రీవుడు వారు. ఇక దత్తాత్రేయుడు ప్రకటిత గురు. ఎందుకంటే ఈయన అనేక శిష్యులు పిలిస్తే పెరుగుతాడు. సంపూర్ణ గురుస్వరూపం, నిరంతరం ఉండేటువంటి గురుస్వరూపం. 200 కోట్ల సంవత్సరాల క్రితం నిరాకార పరబ్రహ్మము సాకార గురు బ్రహ్మముగా మారింది మానవం తరింపు చేయడం కోసం. అప్పటి నుంచి ఈ రోజు వరకు నా వరకు ఎక్కడో అక్కడ ఆయన స్పర్శ కనబడకండి. ఎన్ని వేల యుగాలైనా ఆ స్పర్శ ఉంటుంది నమ్మిన వాళ్ళకి.